ఓం గం గణపతయే నమః. రాశిలో సంక్రమించేటటువంటి సమయంలో ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల వారికి, మేషరాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు వీరికి ఉన్నటువంటి తెలివితేటలు, ప్రజ్ఞ ఇవన్నీ కూడా వారి యొక్క కోరికలని దూసుకు వెళ్ళేటటువంటి సమయస్ఫూర్తిని, ఆత్మ సంకల్ప శక్తిని, సిద్ధిని కూడా ఈ సూర్య భగవానుడు ప్రసాదించేటటువంటి అవకాశం. ముఖ్యంగా ఉద్యోగ సంబంధిత విషయాల యందు వీరికి ఆర్థికంగా అనుకోని లాభస్థితి కూడా కనిపించటానికి ఎన్నో రకాల అవకాశం ఉంటుంది. సంతానంతో, తండ్రితో, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి కుటుంబంలో శుభకార్యాలయందు మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి అవకాశము కూడా ఈ యొక్క మాసంలో రవి వలన కనిపిస్తోంది. అట్లాగే వీరికి అనుకూలమైనటువంటి మాటని గనక ఒకానొక సమయంలో తండ్రి యొక్క పిత్రార్జిత ధన లాభాదులను కూడా కలుగజేసేటటువంటి అవకాశము మేషరాశి వారికి ఉంటుంది. మరి ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక మనం గమనించినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి రవి ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, వాక్కుపరమైనటువంటి, నేత్రపరమైనటువంటి ఎన్నో సమస్యలను ఇస్తూనే ఆయన ఉన్నటువంటి స్థానము కష్టమైనప్పటికీ ఆధిపత్యపరంగా మేషరాశి వారికి సూర్యుడు భాగ్యాన్ని కలుగజేస్తాడు. మరి తృతీయంలో ఉన్నటువంటి గురుడు మేషరాశి వారికి జూన్ 2వ తేదీ నుండి కూడా కర్కాటక రాశి ఉచ్చస్థితిలోకి తన యొక్క సొంత నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు చాలా విశేషమైనటువంటి గృహ వాహన లాభాదుల్ని కలుగజేస్తూ, ముఖ్యంగా ఏదైనా సరే పిల్లల గురించి కానీ, తండ్రి గురించి కానీ, ఏదైనా అప్పులు, వ్యాపారపరమైనటువంటి అప్పులు చేసి ఉన్న గృహ కట్టడాలకి కానీ, లేదా ఏదైనా ఒక వాహనాన్ని మార్చి పెద్ద వాహనం కొనేటటువంటి పరిస్థితుల్లో వారు గనక ధనాన్ని అప్పుగా తీసుకున్నట్లయితే ఆ యొక్క రుణాలని విముక్తి చేసుకునేటటువంటి ప్రయత్నాలు అధికం చేసేటటువంటి సమయంగా భావించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ యొక్క విషయాలలో వీరు విజయం సాధిస్తారని చెప్పుకోవాలి. కాబట్టి ఈ నెల రోజుల్లో గురుడు జూన్ 18వ తేదీన శని యొక్క నక్షత్రంలోకి వచ్చినప్పుడు కంపల్సరీ మేషరాశి వారికి వృత్తిలో ఉన్నటువంటి టెన్షన్స్లో కొంతవరకు ఓదార్పు లభిస్తుంది. లేకపోతే కొంతమంది విదేశాలలో వృత్తి ఎవరైనా ఉద్యోగపరంగా చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారపరంగా చేస్తున్నప్పటికీ అవకాశం ఉంటే స్వదేశానికి వచ్చి అక్కడ పడే బాధల బదులు ఇక్కడే కాస్త కష్టపడితే ఉన్నంతలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవించవచ్చు అనేటటువంటి స్థితిని ఈ యొక్క గురుడు అనుకూలమైనటువంటి సౌఖ్యాన్ని, స్థిత ప్రజ్ఞతని కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్థికపరమైనటువంటి, వ్యాపారకారకుడైనటువంటి, వాక్కుకారకుడైనటువంటి, మరి ఎన్నో తెలివితేటల్ని ప్రసాదించేటటువంటి బుధగ్రహము వీరికి దాదాపుగా మే నెల వరకు కూడా, అంటే 29వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఉంటూ, అంటే 15వ తేదీ నుండి 29వ తేదీ వరకు మే మాసము బుధుడు మేషరాశి వారికి ద్వితీయంలో ఉండటం ద్వారా విశేషమైనటువంటి ధన లాభాదులు కలుగుతున్నాయి. అట్లాగే ఉద్యోగం ద్వారా వీరికి ఏదైనా ప్రమోషన్స్ లెవెల్స్ రావటం కానీ, ఆగిపోయినటువంటి, అంటే కుటుంబంలో ఎవరైనా అప్పులు తీసుకున్నట్లయినా, లేదా వీరు ఎవరికైనా సహకరించినా, బంధువుల నుంచి ఏదైనా ధనం రావాలన్నా, ఏదో ఒక శుభకార్యంలో కలిసినప్పుడు వారికి మంచి శుభవార్త వినేటటువంటి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ద్వితీయంలో ఉన్నటువంటి రవి బుధులు అనేటటువంటి వాళ్ళకి వలన ఎవరికైనా ఉద్యోగం పోయినట్లయితే ఆ ఉద్యోగం మళ్ళీ తిరిగి మీకు వస్తుందని ఒక వార్త ఫోన్ ద్వారా రావటం మేషరాశి వారికి చాలా ఆనందకరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తోంది. అట్లాగే శుక్ర భగవానుడు ఈ మాసము 15 నుంచి కూడా దాదాపు జూన్ 8వ తేదీ వరకు వీరికి 3వ స్థానమైనటువంటి మిథున రాశిలో శుక్ర భగవాను ఉండటం కొంచెం ప్రయాణాల యందు ఆర్థికపరమైనటువంటి నష్టాలు, అట్లాగే
భార్యాభర్తల మధ్య, ఎందుకంటే ఇక్కడ గురువు శుక్రుడు దాదాపు ఒక 4 రోజులు కలుసున్నటువంటి సమయము, ప్రయాణాదులు, అట్లాగే భార్యాభర్తల మధ్య కొంత అవివేకమైనటువంటి, బుద్ధి రాహిత్యమైనటువంటి, జ్ఞానము లోపించినటువంటి మాటలు, సంభాషణల ద్వారా ఇరువురు మధ్య పెడార్థాలు కలిగి కుటుంబంలో కొంచెం ద్వేషాలు విద్వేషాలుగా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తదుపరి జూన్ 8 తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి శుక్రుడి యొక్క బలము, అట్లాగే గురుడు కూడా అక్కడే కలిసి ఉండటం వలన విశేషమైనటువంటి భోగ భాగ్యాదులు, కీర్తి ప్రతిష్టలు, అట్లాగే వాహనపరమైనటువంటి, గృహపరమైనటువంటి సముపార్జన, అంటే వాటి ద్వారా ఆర్జించేటటువంటి పరిస్థితులు, చాలా సౌఖ్యకరమైనటువంటి, ఆనందదాయకమైనటువంటి కుటుంబ లాలన పాలన కలుగుతుంది. భార్యాపరమైనటువంటి అంటే భార్యాభర్తల మధ్య కాస్త అనుకూలమైనటువంటి సంభాషణ చాతుర్యం కూడా మేషరాశి వారికి చాలా అనుకూలాన్ని కలుగజేసే అవకాశము చాలా చాలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాల యందు ఇష్టత, కుటుంబంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని అందరూ కూడా కలిసి ఏదో ఒక తీర్థ ప్రసాదాలు, అంటే తీర్థానికి వెళ్ళి రావటము, అట్లాగే ఆ తీర్థంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి, ముఖ్యంగా మేషరాశి వారు లక్ష్మీనారాయణుల యొక్క దేవాలయాలకు ఎక్కడో ఒకటి వెళ్ళి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా కుజగ్రహము మే 11వ తేదీన మేషరాశి వారికి మరి కుజగ్రహం తన యొక్క స్వక్షేత్రంలో అశ్విని నక్షత్రంలో ఈ నెల రోజులు దాదాపుగా అశ్విని నక్షత్రంలో ఈ నెలాఖరు వరకు ఉండటం, తర్వాత భరణి నక్షత్రంలోకి మారటం, దీని ద్వారా ఆకస్మికంగా వీరికి అనుకోని ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆరోగ్యపరంగా కాస్త దేహం శుష్కించటము, దేహపరమైనటువంటి అనారోగ్య సమస్యలు రావటము, ప్రతి విషయానికి ఆందోళన చెందటము, కోపము, ఆవేశము, రెట్టింపు ఉత్సాహంతో వీరికి కలగటము, దాని ద్వారా కుటుంబపరమైనటువంటి, సంతానపరమైనటువంటి సమస్యలు కొన్ని ఎదుర్కోవటము, ఉద్యోగం లేదని కొంతమంది ఇబ్బందులు పడి ఎన్నో రకాలైనటువంటి సడన్గా కుటుంబంలో కొన్ని అవసరాల నిమిత్తము రుణాలు చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి. సరే, 12లో ఉన్నటువంటి శని భగవానుడు ఏలినాటి శనితో వీరిని ఎన్ని ముప్పతిప్పులు పెడుతున్నా, మరి ఇప్పుడు ప్రజెంటు ఈ మే 17 నుంచి కూడా శని భగవానుడు అదే రాశిలో 12లో ఉంటూ బుధుడి యొక్క నక్షత్రంలో, రేవతి నక్షత్రంలోకి మారినప్పుడు బంధువులతో విపరీతమైనటువంటి తగాదాలు, అట్లాగే వీరు చేసేటటువంటి ఉద్యోగంలో మాట జారడం ద్వారా వీరి కింద పనిచేసేటటువంటి సహ ఉద్యోగులతో అవసరం లేనటువంటి మాటలు మాట్లాడడం, వాగ్వాదం చేయడం, దాని ద్వారా లేనిపోని ఉద్యోగానికి ఎసరు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య కూడా ధనపరమైనటువంటి విషయాలలో వీరికి కొంత ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అప్పుల బాధ తట్టుకోలేనటువంటి పరిస్థితిని కలుగజేస్తుంది. ప్రయాణాల యందు మేషరాశి వారు జూన్ 17 తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభంలో ఉన్నటువంటి రాహువు చక్కటి విశేషమైనటువంటి లాభాలని, కార్య విజయాల్ని కలుగజేస్తున్నారు. మరి 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు సంతానపరమైనటువంటి రాహిత్యాన్ని, కొంతమందికి సంతానపరమైనటువంటి విద్వేషాలు, ఇబ్బందుల్ని కలుగజేస్తారు. ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైనా సరే, పొలిటీషియన్స్ కానీ, చిత్రసీమల్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, క్రీడాకారులకు కానీ అమితమైనటువంటి గుర్తింపు, అమితమైనటువంటి ధన సంపాదన కలగడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలామందికి తెలియనటువంటి విషయము, మాది ఈ రాశి, మాది ఈ నక్షత్రము, కాబట్టి మాకు వివాహం అయిపోతుందా, అట్లాగే మేము నిజంగానే ఇల్లులు వాహనాలు కొంటామా, అట్లాగే మాకు ఏలినాడు శని బాగా పట్టి పీడుస్తోంది, ఇబ్బంది పెడుతోంది, చాలామంది మాకు శని దశ అండి, శని దశ బాగా ఇబ్బంది పెడుతోంది, 7.5 సంవత్సరాలు శని దశ అంటమ్మా, ఏలినాడు శని అంటారు. కొంతమందికి అసలు వాళ్ళ లగ్నము తెలియదు, వారి యొక్క దశలు ఏం చేస్తున్నాయో కూడా తెలియదు. ఎందుకంటే రాశి మీదే ఆధారపడుతున్నారు. మానసికమైనటువంటి వికారాలని చూస్తున్నారే కానీ ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ గురించి తెలుసుకునే అవకాశము ఎవరికి తెలియట్లేదు, చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకి తెలియజేయట్లేదు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఇవి గనక కరెక్ట్గా ఉన్నట్లయితే ఎవరినైనా సరే మీ మనసుకు నచ్చినటువంటి గురువుని సంప్రదించి, అయ్యా మా జాతకరీత్యా ఇప్పుడు లగ్నం ఏంటి, మా లగ్నం ఏంటి, అసలు మా ఆరోగ్యం ఎలా ఉంటుంది, మేము అనుకున్న పనులు జరుగుతాయా లేదా,
అట్లాగే ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు వివాహ యోగ్యాన్ని సూచిస్తున్నాయా, గృహయోగ్యాన్ని సూచిస్తున్నాయా, మాకు ఎందుకు ఇన్ని అప్పులు అవుతున్నాయి, అంతా శని 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 అంటే ఎట్లా అండి? శని వలన కర్మ దోషాలు పోతాయే కానీ మిగతా 8 గ్రహాలు ఏమిటి, జాతకం ఏంటి, అవన్నీ కూడా మనల్ని ఎన్నో రకాలుగా శుభాలని సూచిస్తాయి. కాబట్టి మేషరాశి వారికి ఇబ్బందులు, ఆటంకాలు, ప్రతిబంధకాలు ఎందుకు కలుగుతున్నాయి, కొంతమందికి ఎందుకు శుభాలు జరుగుతున్నాయి, మరి అందరికీ ఒకేలా ఉండాలిగా మేషరాశి వారికి? అలా ఉండట్లేదు. కారణం వారికి వారి జన్మజాతకం తెలియట్లేదు. కాబట్టి జన్మజాతకాన్ని నమ్మటానికి ప్రయత్నం చేయండి. మీ జన్మజాతకాన్ని సరైన గురువులతో సంప్రదించి తెలుసుకోండి. ఒక వివాహం చేయాలన్నా, గృహం కనాలన్నా, గృహం కట్టాలన్నా, అట్లాగే భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎప్పుడు తొలగిపోతుంది, కొంతమంది కలిసిపోయే అవకాశం ఉంటుంది, కొంతమందికి విడిపోయే అవకాశం ఉంటుంది. ఎన్నో ధనపరమైనటువంటి ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య ఎడబాట్లు చాలా ఘోరంగా మరి కోర్టు కేసులను సూచిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య విపరీతమైనటువంటి గొడవలు, అట్లాగే భూ సమస్యలు, అంటే భూపరమైనటువంటి సమస్యలు ఎన్నో రకాలుగా, అది ఒకటి కాదు, దానికి రిలేటెడ్ ఎన్నైనా సరే, పొలాల సమస్యలు కావచ్చు, రైతుల ద్వారా కౌలుకిస్తే ఆ సమస్యలు కావచ్చు. కాబట్టి మన సమస్యలకి కారణం ఏంటి, అవి ఎప్పుడు నెరవేరుతాయి, ఎప్పుడు తీరతాయి, దానికి ఏదైనా పరిష్కారం ఉందా గురువు గారు అని చెప్పి మీరు అడిగి తెలుసుకోండి. పరిష్కారం లేకుండా జ్యోతిష్యం మాత్రం పురాణం విన్నట్టు ఎవరో వినకండి. పరిష్కారాలు జన్మజాతకంలో ఉన్నటువంటి దశలు అంతర్దశలు సరైన పరిష్కారాన్ని గురువు మాత్రమే చెప్పగలుగుతారు. అది గోచారంలో ఉన్నటువంటి గ్రహాల్ని లింకు చేస్తూ మీరు గనక చేయగలిగితే బాగుంటుంది. అంతేగాని రాశి నుంచి మీరు ఈ దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఈ దేవుణ్ణి ఈ కలర్ వేసేసుకోండి, లేకపోతే ఈ రింగు పెట్టుకోండి, దయచేసి ఇలాంటివన్నీ పెట్టుకొని లేనిపోని ధనాన్ని వృధా చేసుకోవటము, లేనిపోని ఇబ్బందులు పడటం మాత్రం దయచేసి చేయకండి. జన్మజాతకాన్ని బట్టి డీప్గా నాలెడ్జ్ని షేర్ చేసుకొని ఏది చేస్తే బాగుంటుంది పరిష్కారంగా అని మాత్రమే, దానికి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు చేస్తే కర్మదోషాలు తొలగిపోయేటటువంటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడండి. దాన్ని వాడుకోవడం మీ చేతుల్లో. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు మరి ఈ నెల మొత్తము కూడా విష్ణుమూర్తి యొక్క సహస్రనామ పారాయణని ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని విధాలైన సులభకరమైనటువంటి విషయాల యందు వారికి లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించి కేతువుకి సంబంధించినటువంటి జపాదులను చేయించి దానాదులు ఇచ్చి వాళ్ళిద్దరికీ చక్కగా హోమ ప్రక్రియ చేసుకోండి. మృత్యుంజయ హోమం తప్పకుండా పాశుపతంతో చేసుకోవడం ద్వారా అన్ని సమస్యలకి కూడా కొంతవరకైనా మీకు అనుకూలత కలుగుతాయి. కాబట్టి జన్మజాతకాన్ని తెలుసుకోవటం అందరి యొక్క బాధ్యత. జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. ఒట్టి జ్యోతిష్యం వినేసేసి వదిలేస్తే ఆ యొక్క దోషం అలాగే ఉంటుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన రోగాన్ని చెప్పుకొని ఆయన ఇచ్చిన మందు బిళ్ళలు కానీ ఇంజక్షన్లు కానీ పక్కన పడేసి ఆ కాగితము మనం మళ్ళీ జీవితం గడిపితే 1 సంవత్సరానికో 1.5 ఇయర్కో అది తడిసి ముద్దయ్యే అవకాశం ఉంటుంది. 10,000తో పోయేటటువంటి డాక్టర్ ఖర్చు 10 లక్షలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదైనా అంతేనండి. కాబట్టి ఉన్నంతలో మీకు కష్టం వచ్చిందంటే జాతకంలో ఎక్కడో లోపం ఉన్నట్టే లెక్క. ఆ లోపాన్ని మీరు చక్కగా తెలుసుకోండి ఒక గురువు ద్వారా. వెంటనే పరిహారం మీరేం చేయాలి, లాంగివిటీగా ఏం చేయాలి. ఎందుకంటే దశలు ఇన్ని సంవత్సరాలు అని ఉంటాయి, అంతర్దశలు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు అని ఉంటాయి. చక్కగా వాటి గురించి తెలుసుకోండి. తెలుసుకోకుండా మా రాశిది మాత్రం దయచేసి రాశిని పట్టుకొని వేలాడటం మానేసేయండి. జాతకాన్ని పట్టుకొని వేలాడండి, శుభాలు జరుగుతాయి. కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇప్పుడు మే 16వ తేదీ శని జయంతి వస్తుంది కాబట్టి చక్కగా అందరూ కూడా శివాలయాలకి అట్లాగే నవగ్రహాలయాలకి వెళ్ళి అక్కడ ఏమేం పూజలు చేయాలి శనీశ్వరుడికి అందరూ వారికి తోచిన అష్టోత్తరాలు చేయండి, అభిషేకాలు చేయండి. నువ్వుల నూనెతో శివాలయాల్లో చక్కగా నువ్వుల నూనె ఇవ్వండి. మీకున్న శని దోషాలు పోగొట్టుకోవడానికి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి. ఎవరైనా హోమాలు చేస్తే హోమాల్లో పాల్గొనండి. లేకపోతే ప్రత్యేకించి మీ జాతకంలో శని యొక్క ఎఫెక్షన్ కూడా ఎక్కువగా ఉంటే ఇటు గోచారం దాంట్లో తప్పకుండా శనికి మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరించండి. హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీకు శుభప్రదంగా కలుగుగాక. ఓం హనుమతే నమో నమః.